హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. చూస్తున్నారు కదండి, ఇక్కడ వైట్ మందారాలు అయితే ఎంత చక్కగా పూసాయో. ఇంత బాగా రావడానికైతే ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. అది ఇవ్వడం వల్ల ఇంత చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. పాడైపోయింది అని పడేసే దానితో అయితే మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్గా అయితే ఉపయోగపడుతుందండి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే కొత్త కొత్త చిగుర్లు బాగా వస్తాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదండి, మా వైట్ మందారం మొక్కకైతే ఎంతగా ఫ్లవర్స్ వచ్చాయో. ఆల్మోస్ట్ ఈ మొక్కకి ఒక 12 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, ఈరోజు విచ్చుకున్నాయి. అలాగే బడ్స్ చూడండి ఎంత హెవీగా వచ్చాయోనండి. చాలా చక్కగా గ్రీన్గా హెల్తీగా లష్గా మన మొక్క అయితే పెరిగింది. ఎంత గ్రీన్గా ఉందో చూడండి. పైననైతే మనం ఎప్పటికప్పుడు మొక్కని ప్రూనింగ్ చేసుకోవాలండి. ప్రూనింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్స్ అనేది మనకి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కొమ్మ అయితే పై వరకు ఒకటే కొమ్మ ఎదిగిందండి. సో నేను పైన టిప్ కట్ చేయడం వల్ల మల్టిపుల్ బ్రాంచెస్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదండి, నేనైతే 50 రూపీస్ టబ్లో అయితే పెట్టానండి. ఈ 50 రూపీస్ టబ్లో పెట్టిన మొక్క ఎంత హెల్తీగా గ్రో అయిందో చూడండి. కింది నుంచి స్టెమ్స్ ఎంత చక్కగా వచ్చాయో. మనము ఎంత మంచి ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అయితే ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకుంటేనే మనం ఇచ్చిన ఫెర్టిలైజరు చాలా హెల్ప్ అవుతుంది ప్లాంట్కి. ఇంత చక్కగా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఆ ఫెర్టిలైజర్ ఏంటి, మొక్కలకి ఎలా ఉపయోగించాలి అనేది అయితే చూపిస్తానండి. ఈ ఫెర్టిలైజర్ అయితే మనము అన్ని రకాల పూల మొక్కలకు, అలాగే కూరగాయల మొక్కలకు, పండ్ల మొక్కలకు హ్యాపీగా ఇచ్చుకోవచ్చండి. ఇదేంటంటే బాగా పులిసిన దోస బ్యాటర్ అండి. ఇది వారం రోజులదండి. ఇది ఇవ్వడం వల్ల మొక్కలైతే చాలా గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి. అలాగే ఫ్లవరింగ్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 లీటర్స్ వాటర్లో అయితే డైల్యూట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా మనకు ఎంత మంచి ఫెర్టిలైజర్ రెడీ అయిపోయిందో. ఇప్పుడైతే మన మొక్కలకు ఇచ్చుకోవడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాపీగా మన మొక్కలకు అన్నిటికి కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ఏ మొక్కకు ఎంత క్వాంటిటీలో ఇచ్చుకోవాలో అయితే చూపిస్తానండి. ఈ ఫెర్టిలైజర్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే పులిసిన పిండిలో అమోనియా అనేది బాగా సెక్రేట్ అవుతుందండి. అమోనియాలో నత్రజని ఉంటుంది, అంటే నైట్రోజన్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మన మొక్కలకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ 50 రూపీస్ టబ్బుకి అయితే ఒక 1/2 లీటర్ వాటర్ వేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీలు అయితే ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో చూడండి. కొత్త కొత్త చిగుర్లు వచ్చినప్పుడు బర్డ్స్ అనేది వెంటనే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా పక్కనున్న మొక్కకు కూడా ఎంత బాగా చిగుర్లు వచ్చి బర్డ్స్ వచ్చాయో. మన మొక్కలకు అన్నిటికి కూడా వారానికి ఒక్కసారి ఇలాగా ఫెర్టిలైజర్స్ అయితే ఏవో ఒకటి ఇస్తూనే ఉంటానండి. వీక్లీ వన్స్ మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే బాగా డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చండి. చాలా చక్కగా మనకి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ప్రతి మొక్కకి నాకైతే ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడైతే కనకంబరాలు చూడండి, అసలు కళ్ళు తిప్పుకోకుండా ఎంత చక్కగా పూసిందో చూడండి. మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత చక్కగా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి మా బ్రహ్మకంలో మొక్కకైతే అసలు ఎన్నిసార్లు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చాలా చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా లాస్ట్ వీక్ ఫ్రైడే రోజే హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ బర్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ఫెర్టిలైజరు మనం మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.